మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతి బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ ఈ రోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దళిత హక్కుల కోసం పోరాటం, మహిళల సాధికారత కోసం, కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాటం చేశారన్నారు. నేటి యువతకు అంబేద్కర్ స్ఫూర్తిదాయకమన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో మనం ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆయన రాసిన రాజ్యాంగం, సృష్టించినటువంటి రాజ్యాంగం మేరకు గత 80 సంవత్సరాలుగా భారతదేశం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఈరోజు మరొకసారి ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటూ, ఆయన చూపించినటువంటి మార్గంలో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తాను నేర్పిన మార్గం, చూపించిన దిశానిర్దేశం, రాజ్యాంగాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించి దేశ అభ్యున్నతికి పాటుపడాలని, మరింత ఉన్నతిని, దేశానికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం తిరుపతి పట్టణంలో. నా రిక్వెస్ట్ ఏమంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన ఆ దారి, ఆ మార్గం ఎంచుకొని మంచిగా చదువుకొని అందరూ కూడా ఉన్న స్థితిలో రావాలని, దేశం అభివృద్ధి చెందాలని, రాజ్యాంగ నిర్మాత యొక్క ఆశయాలు అన్నీ కూడా మనం సజీవంగా ఉంచుకొని ఆయన బాటలో నడవాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.